వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ యమున. ఇప్పుడు ఫైనాన్స్ ప్రొఫెషనల్ పసుపులేటి రమేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ మేడం. సార్, చాలా మందికి ఏదో ఒక ఈఎంఐ ఉంటూనే ఉంటుంది. హౌస్ లోన్ కావచ్చు, ఏదో ఒకటి ఈఎంఐస్ ఉంటాయి. సడన్ గా జాబ్ పోయినా, ఒకవేళ జాబ్ లేనప్పుడు ఈఎంఐని ఎలా మేనేజ్ చేయొచ్చు? డెఫినెట్‌గా దీనికోసమనే ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ఫస్ట్ స్టెప్పు ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి. ఉమ్, సో, ఎవరైనా సరే ఏ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికెళ్ళినా గానీ, వాళ్ళు ఫస్ట్ చెప్పేదేందంటే మీకు 3-6 మంత్స్ ఎక్స్‌పెన్సెస్. ఉమ్, అంటే అట్‌లీస్ట్ మీ ఆదాయం కాకపోయినా గూడా 3-6 మంత్స్ మీ ఎక్స్‌పెన్సెస్. ఉమ్, ఎక్స్‌పెన్స్ అంటే మళ్ళీ ఈఎంఐలు, ఇంటి ఖర్చులు, రెంటులు, ఉమ్, సో పిల్లల స్కూల్ ఫీ గానీ, ట్యూషన్ ఫీ గానీ ఇవన్నీ కలుపుకొని సపోజ్ నెలకు ఒక 50,000 అవుతాయనుకుంటే, ఉమ్, మీ దగ్గర 1,50,000 నుంచి 3,00,000 వరకు మీ దగ్గర ఎప్పుడు ఉండాలి. ఉమ్, అంటే 3 మంత్స్ నుంచి 6 మంత్స్ కంపల్సరీగా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఉమ్, ఎందుకు ఉండాలంటే ఇప్పుడు మనకు జాబ్ పోయిందనుకోండి, ఉమ్, మళ్ళీ కొత్త జాబ్ దొరకడానికి 3 మంత్స్ టైం పట్టొచ్చు, 6 మంత్స్ టైం పట్టొచ్చు. ఉమ్, సో, 6 మంత్స్ కంపల్సరీ అందుకనే మన అకౌంట్‌లో ఎప్పుడూ ఉండాలి. ఉమ్, సో, ఇలాంటి సపోజ్ హైదరాబాద్ లాంటి నగరాలంటే దాదాపు కొంతమందికి రూ. 1,00,000 యావరేజ్ ఖర్చుంది. ఉమ్, అవును. రూ. 1,00,000 యావరేజ్ ఖర్చు కావాలంటే వాళ్ళు 3,00,000 నుంచి రూ. 6,00,000 వాళ్ళ అకౌంట్‌లో ఉండాలి. అవును. కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది సెకండ్ ఇన్‌కమ్ కూడా క్రియేట్ చేస్తారు. అవును. ఉమ్, దీనికని ప్యారలల్ కోసం సెకండ్ ఇన్‌కమ్ కూడా క్రియేట్ చేస్తా ఉంటారు. సెకండ్ ఇన్‌కమ్ అంటే అడిషనల్‌గా కొంతమంది సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళు సాఫ్ట్‌వేర్ క్లాసెస్ చెప్తుంటారు. ఉమ్, లేకపోతే కొద్దిగా డాక్టర్స్ వచ్చేసి ప్రొఫెషనల్ క్లినిక్స్ ఉంటాయి. అవును. లేకపోతే ఒక ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు ఒక పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటారు. అంటే ఇంక సెకండ్ ఇన్‌కమ్ కూడా ఉంటుంది. అవును. సో, ఇలాగ జాబ్ పోయినప్పుడు ఈఎంఐలు మేనేజ్ చేయడం కోసం ఈ విధంగా చేస్తుంటారు. కానీ ఉత్తమమైన పద్ధతి ఏందంటే ఫస్ట్ ఏం చేయాలంటే మన డబ్బులు రాగానే, ఉమ్, మన ఫస్ట్ సాలరీ రాగానే అందులో కొంత భాగం మనం మన ఎమర్జెన్సీ ఫండ్ కింద పక్కన పెట్టుకోవాలి. ఉమ్, ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ సేవ్ చేయొచ్చంటే మన బ్యాంక్ అకౌంట్‌లోనే మాక్సిమం మన బ్యాంక్ అకౌంట్‌లోనే పెట్టుకోవచ్చు. ఉమ్, కాకపోతే బ్యాంకులు 3.5% ఇస్తాయి. అంతకన్నా ఎక్కువ ఇవ్వవు. ఉమ్, అందుకని ఏం చేయొచ్చంటే బ్యాంకులో ఆర్‌డీలుంటాయి. ఓకే. రికరింగ్ డిపాజిట్స్ అని ఉంటాయి. సో, ఉమ్, ఇవి పే చేయొచ్చు. ఉమ్, ఇవి 6% దాకా వస్తాయి. ఉమ్, లేదంటే కొద్దిగా పెద్ద అమౌంట్ ఉందనుకుంటే ఎఫ్‌డీ చేసుకోవచ్చు. ఉమ్, 1 ఇయర్ ఎఫ్‌డీ, 2 ఇయర్స్ ఎఫ్‌డీ, 3 ఇయర్స్ ఎఫ్‌డీస్ దొరుకుతాయి. ఉమ్, సో, ఇంకొద్దిగా ఎక్కువ రిటర్న్ రావాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఉమ్, మ్యూచువల్ ఫండ్స్‌లో లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి మళ్ళీ. ఉమ్, మ్యూచువల్ ఫండ్‌లో మళ్ళీ డెట్ ఫండ్‌కెళ్ళకూడదు. ఐ మీన్ ఈక్విటీ ఫండ్‌కి గాని, డెట్ ఫండ్‌కెళ్ళకూడదు. ఉమ్, డెట్ ఫండ్‌లో కూడా హైలీ సేఫ్టీ ఫండ్స్ ఉన్నాయి. ఓవర్ ఉమ్, నైట్ ఫండ్స్ అని, లిక్విడ్ ఫండ్స్ అని అంటారు వీటిని. ఉమ్, సో, ఈ ఫండ్స్‌లో పెడితే 6-7% రిటర్న్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు 6-7% వస్తుంది. ఉమ్, ప్లస్ మనకు లో రిస్క్. ఉమ్, వాళ్ళన్నీ గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఉమ్, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఉమ్, ఈ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ఫస్ట్ స్టెప్ కంపల్సరీగా ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసిన తర్వాతనే ఉమ్. నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా చెప్పారు ప్రతి ఒక్కటి. మీకు ఏమైనా డౌట్స్ కానీ, సజెషన్స్ కానీ కావాలనిపిస్తే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి వీళ్ళని కాంటాక్ట్ చేసేస్తే మీకు డౌట్స్ కానీ, సజెషన్స్ కానీ అన్ని క్లియర్ చేస్తారు.